కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశాజనకంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన 42 అంశాలు పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఐఐఎం వస్తుందని భావించామన్నారు. మెట్రో ఫేజ్ 2కు బడ్జెట్ కేటాయిస్తారని ఆశించామన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. అంశాలు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కూడా ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 42 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. వాటిని వెంటనే పరిష్కారం చేస్తారని బడ్జెట్ లో కొన్ని అంశాలన్నా పెడతారని ఆశించినాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తుందని ఆశించినాం. హైదరాబాద్ పట్టణ వాసులకు సంబంధించి మెట్రో ఫేజ్ 2 దానికి బడ్జెట్ కేటాయింపు చేస్తారని ఆశించినాం. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు వస్తాయని ఆశించినాం. అదేవిధంగా సెమీకండక్టర్లకు సంబంధించి పరిశ్రమకు సంబంధించి మళ్ళా నిధులు కేటాయింపు ఎక్కువ చేయడం జరిగింది భారతదేశ స్థాయిలో. అదే విధమైన ప్రోత్సాహం రాష్ట్రాలు సంబంధించి ఇక్కడైతే సెమీకండక్టర్స్ కు చిప్ సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన ఒక మంచి వాతావరణం ఉన్న పరిశ్రమలు ఉన్న స్టేట్ కి ఇచ్చే కార్యక్రమం చేయాలి. గతసారి చేయలేదు, అంతఃపూర్వకంగా చేయలేదు కనుక వీటన్నిటిని కూడా సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈరోజు కోఆపరేటివ్ ఫెడరలిజం కింద వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రాలను కూడా ముందంజలో ఉంచాలనే ప్రయత్నం చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయాలని నిన్న బడ్జెట్ పూర్తి స్థాయిలో నిరాశకంగా ఉంది. దాదాపు అనేక అంశాలు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కూడా ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. 42 అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. వాటిని వెంటనే పరిష్కారం చేస్తారని బడ్జెట్